భూపాలపల్లి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా ఒకవైపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కృషి చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆసుపత్రిపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివారం వైద్యులు సెలవులో ఉంటారనే విషయం కూడా మాజీ ఎమ్మెల్యే గండ్రకు తెలియదా అంటూ ప్రశ్నించారు. గతంలో ఆసుపత్రి నిర్వహణను పట్టించుకోకుండా ప్రస్తుతం గండ్ర సత్యనారాయణరావు నాయకత్వంలో ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తుంటే దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 180 నెలలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఆదివారం రోజు డాక్టర్లు సెలవులో ఉంటారు, ఎంఆర్ఐ సిటీ స్కాన్ బంద్ ఉంటుంది, ఎమర్జెన్సీ అయితేనే తీయగలుగుతారు అనే విషయం కూడా మర్చిపోయి స్టోరేజ్ ఉండే కాడ ఫోటోలు తీపించుకొని 100 పడకల హాస్పిటల్ వాటర్ ప్రాబ్లం ఉంది, బాత్రూమ్లలో మూత్రం పోతున్నారు, బాటిలలో పారేస్తున్నారు అని చెప్పని ఆయన నిన్న ఆదివారం రోజు బంద్ ఉండే సమయంలో పోయి అక్కడ తిరిగి చేయడం సందర్శించడం చాలా సంతోషకరం. కానీ అక్కడ అది ఆ 100 పడకల హాస్పిటల్ మధుసూదనాచారి గారు కట్టిన హాస్పిటల్ అది. అందులో అరకొర వసతులతోటి హాస్పిటల్ నడుస్తున్నది. దాన్ని గమనించి ప్రస్తుతం గండ్ర సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు 7 కోట్ల రూపాయలు పైన ఫ్లోర్ కట్టడం జరుగుతున్నది. దానికి వాటరు అప్పుడు ఉన్నటువంటి మీరు బోర్లు వేయడము, మీ ప్రభుత్వము పాత పాలక వర్గం పాత గవర్నమెంటు మీరు అక్కడ బోర్లు తాత్కాలికంగా తూతు మంత్రంగా లోతు తక్కువతోటి మీరు బోర్లు వేయడం వల్ల ఆ బోర్లు ఎత్తిపోవడం జరిగినది. ఆ తప్పు చేసింది మీరు, మీ ప్రభుత్వము. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము పాలించింది. ఆ ప్రభుత్వము చేసిన తప్పు ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు చేసేది ఏమి లేక గత్యంతరం లేక మున్సిపాలిటీ రోజు 5 ట్యాంకర్లు ప్రజలకు వ్యాధిన పడిన రోగులకు ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ నుండి రోజు 5 ట్యాంకర్లు సప్లై చేసి ఒక బోర్ను రిపేర్ చేపించి నీళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు చేయడం జరిగింది. అంటే పైన వర్క్ నడుస్తున్నందున 2 బ్లాకులు ఆ పైప్ లైన్లు కట్ అయినాయి. ఆ కట్ అయిన బ్లాకులను మీరు మరి పదే మీరు హాస్పిటల్కి పోయి పదే దాన్ని చూపించడం వల్ల ఏమైనా దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఈ హాస్పిటల్కు రాకుండా మీరు చేయడం సరైన విధానం కాదు. మీరు దయచేసి పదే చేసి మీ లబ్ధి పొందడానికి మీరేదో చేసినాం, మీరు చేసిన తప్పే ఇప్పటిదాకా అనుభవిస్తున్నాము. మీరు దాన్ని ఏదేదో చూయించి ప్రజలను తప్పుదోవ పట్టించి హాస్పిటల్కు రోగులను రాకుండా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప డెవలప్మెంటు చేయడానికి కాదు. మేము ఇప్పటికీ ఎమ్మెల్యే గారు దాని మీద 15 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు గెలిచిన కానుంచి పెట్టిండు. 7 కోట్ల రూపాయలు అది, 3 కోట్ల చిల్లరం మా వాటర్ ట్యాంకీకి. ఇవన్నీ డెవలప్మెంటు ఎమర్జెన్సీ ఇవన్నీ మన ఏది ఎమర్జెన్సీకి సంబంధించిన బాపద్ది అవి లేకుంటుంటే అది కూడా 1 కోటి రూపాయలతో వేస్తున్నాం. క్యాజువాలిటీ ఎంఆర్ఐ పెట్టినాము, అన్ని రకాల వసతులు ఉన్నాయి. దయచేసి మీరు ఇంకోసారి ఇలాంటి చెడు ప్రచారం చేయొద్దని చెప్పని మీకు ప్రత్యేకంగా తెలియజేయడం జరిగినది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు పదే ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న సమస్యలున్నా కూడా పెద్ద సమస్యలు ఉన్నట్టు సృష్టిస్తూ ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలను పక్కదోవ పట్టేటువంటి ప్రయత్నం ఈరోజు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు చేయడం జరుగుతోంది. నిన్న వారు ఏదైతే అబద్ధపు మాటలు అసత్యపు ప్రచారాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండించడం జరుగుతోంది. పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చ కనబడ్డట్టు ఈ రమణారెడ్డికి కనీసం అక్కడ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇబ్బందులు లేకున్నప్పటికీ చిన్న ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నిటిని కూడా భూతద్దంలో పెట్టి ఈ ఆసుపత్రిలో అసలు ఎలాంటి వైద్యం జరుగుతలేదు, ఈ ఆసుపత్రిలో అసలు వైద్యులే వస్తలేరు, ఈ ఆసుపత్రిలో అసలు పట్టించుకునే నాదుడే లేదన్నట్టుగా వివరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము రమణారెడ్డి గారికి ఒకటే మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. మా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యశాఖ సిబ్బందితోని సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్లకు
సలహాలు సూచనలు ఇస్తూ ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి పూర్తి స్థాయిలో నిరుపేద కుటుంబాలు వస్తాయి, వారిని అన్ని విధాలుగా ట్రీట్మెంట్ చేసి మీరందరూ బయటికి పంపించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పేసి మా సత్తన్న ఎప్పటికప్పుడు పనిచేస్తుంటే, మరి ఈరోజు రమణారెడ్డి గారు లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టుగా సృష్టించి ఒక పూర్తి స్థాయిలో మీరు అందరు చూస్తుండ్రు, ఒక సోషల్ మీడియాను పెట్టుకున్నాడు. ఓ దిక్కేమో మేము ప్రజల అవసరాల కోసం ఈ యొక్క 100 పడకల ఆసుపత్రి సరిపోతలేని ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు గ్రహించి ఒక భూపాలపల్లి ప్రాంతానికే పరిమితం కాకుండా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుండి కానీ ఆ ప్రాంతం సంబంధించినటువంటి ప్రజలు కూడా వస్తున్నారు, ఈ హాస్పిటల్ సరిపోతలేదని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఈరోజు 50 పడకలు అదనంగా పెంచి ఈరోజు రోగులకు సౌకర్యార్థంగా ఉండాలని మేము ముందుకు వెళ్తుంటే ప్రతి ఆదివారంలో ఎవరైనా డిఎంఓ కానీ సిఎంఓ కానీ ఇద్దరే మాత్రం పనిచేయడం జరుగుతుంది. అత్యవసరం ఉంటే దానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ఎవరైతే డాక్టర్లు ఉంటారో ఆ డాక్టర్లను పిలిచి రోగులకు వైద్యం అందించేటువంటి పని ఉంటుంది. కానీ ఈరోజు వైద్యుల యొక్క ఆసుపత్రికి రావడం లేదన్నట్టుగా, ఇక్కడ అసలు ఏం జరగదు అన్నట్టుగా సృష్టించే ప్రయత్నం ఈరోజు మీరు మానుకోవాలని రమణారెడ్డి గారి సృష్టిగా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజలను భయాందోళనకు గురి చేయకండి. రేపు రాబోయే రోజులలో కూడా రెండోసారి భూపాలపల్లి నియోజకవర్గం చరిత్ర సృష్టించేది కూడా గండ్ర సత్తాన్ని అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయకుండా ప్రజలను పక్కదో పెట్టకుండా ఆలోచన చేస్తే బాగుంటుందని రమణారెడ్డి గారికి తెలియజేయడం జరుగుతుంది. లేకపోతే అంతకంత మీరు మా ప్రతిస్పందన అనేది ఉంటుంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇక నుంచి అలాంటి మాటలు మాట్లాడకుండా, చేసే పనికి అడ్డు రాకుండా అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం రేపు రాబోయే రోజులలో మీకు జనాలలో శిక్ష తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.